భవాని ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలోని అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే నిబంధనల సరళతరం ఎప్పుడు అంటూ కూడా మనం ఒక మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అయితే ధాన్యం సేకరణలో అన్నదాత ప్రయోజనాల్ని పట్టించుకొని అధికార గణం తేమ శాతం మొదలు అడుగడుగున సతాయింపులే 2019 ముందు నాటి విధానమే మేలంటున్న రైతులు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూస్తే సిరియా అధ్యక్షుడి పరారీ, దేశం విడిచి వెళ్లిపోయిన అసద్, 5.5 దశాబ్దాల కుటుంబ పాలనకు తెర. ఇక విధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న ప్రజలు, తిరుగుబాటుదారుల నియంత్రణలోకి ప్రభుత్వం, అధికార బదిలీకి సిద్ధమన్న ప్రధానమంత్రి. అదేవిధంగా గోలన్ హైట్స్ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ పాగా కుటుంబం సహా రష్యాకు చేరుకున్న అసద్ అంటూ కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కూటమి సర్కార్ విధానాలతో పరిశ్రమలు వస్తున్నాయి అంటూ కూడా మనం ఇక్కడ ఇంకొక హెడ్లైన్ చూడొచ్చైతే విశాఖ, అనకాపల్లి జిల్లాలపై పారిశ్రామికవేత్తల చూపు. కొనసాగుతున్న అల్పపీడనం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇక సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతోందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక చూస్తే సిట్ గుబులు ఎప్పుడు వస్తుంది, ఏమేం ఆరా తీస్తుంది అంటూ కూడా ఆందోళన. అయితే తనిఖీలకు రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఉపాధి పోతుంది, ఎగుమతులు ఆగిపోతాయంటూ కూడా ప్రకటనలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. మరొక చూస్తే 4గురిని బలికొన్న డ్రైవర్ నిద్రమత్తు. పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొన్న కారు. ఇక మృతులు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించడం జరిగింది. తెలంగాణలోని కొండగట్టు వెళ్లి వస్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరొక న్యూస్ పేపర్ చూస్తే సర్కారు ఏడి పింఛన్, కొత్తవి లేవు గాని మళ్లీ కోతలు మొదలు. ఈ 6 నెలల్లోనే పింఛన్ల సంఖ్యలో 1.57 లక్షలు తగ్గుదల అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ మనం చూస్తున్నాం. అయితే దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది ఎదురుచూపు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తుకు అవకాశమే లేదు. మరింత మందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పింఛన్ల వెరిఫికేషన్, నేడు రేపు కొనసాగనున్న పరిశీలన. ఇక పొరుగు మండలాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకే వచ్చి అర్హత అనర్హతల నిర్ధారణ, వెరిఫికేషన్ చేసే ఉద్యోగి టిక్తో మారిపోనున్న లబ్ధిదారుల తలరాత. ఇందులో రాజకీయ మతలబు దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార నేతల ఒత్తిడితో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే 2 కాళ్ళు దెబ్బతిన్నా కూడా మాకు పింఛన్ ఇవ్వట్లేదు అంటూ కూడా ఒక బాధితుడు అయితే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. మరొక చూస్తే అదే ఉన్మాదం, సెకీ విద్యుత్పై వాస్తవాలు కనిపిస్తున్నా ఆగని ఈనాడు గుడ్డిరాతలు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి 25 ఏళ్ల పాటు సెకీ విద్యుత్కు పూర్తి మినహాయింపు. అదేవిధంగా ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సెకీ ఒప్పందంలోనూ స్పష్టం చేసినా కూడా ఈనాడు ఈ విధమైన రాతలు రాస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ సాక్షులు ఇచ్చారు. అయితే రాష్ట్రంలోనే 6400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలంటే నెట్వర్క్ విస్తరణకే 2600 కోట్లు వ్యయమవుతోంది అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ అసద్ పాలన అంతం, తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా. విదేశం పారిపోయిన నిరంకుశ పాలకుడు బషర్ అల్ అసద్ దేశానికి స్వేచ్ఛ ప్రసాదించినట్లు ప్రకటించిన రెబల్స్. ఇక రాజధాని డమాస్క్స్లో సంబరాలు చేసుకున్న ప్రజలు, అధికార మార్పిడికి సిద్ధమన్న ప్రధాని మాజీ జలాని. ఇక్కడ చూస్తే వేర్వేరు చోట్ల 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 7గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కారు అదుపు తప్పి 4, టిప్పర్ ఢీకొని 3 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా ఘటనలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే 4లో 2 భార్యాభర్తలు. బాపట్ల జిల్లా ఘటనలో తల్లి, కుమార్తె, అల్లుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ చూస్తే ఎక్కడా లేని ఈవీఎంలు మనకే ఎందుకు? అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర మాత్రం ఈవీఎంలు ఎందుకు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఎన్సీపీ ఎస్సీ అధ్యక్షుడు శరద్ పవార్. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే అధికారంతో అరాచకం అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. వైసీపీ హయాంలో స్వాహా పర్వం. అయితే 5 ఏళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరుల దోపిడీ జరిగినట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చేతులు మారిన 1000 ఎకరాల భూములు
అదేవిధంగా ఇసుక గనులు రేషన్లో కూడా భారీ అక్రమార్జన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. నంబర్ 2 పెద్దిరెడ్డి 1000 కోట్ల అర్చన, పల్నాడులో పిన్నెల్లి సంపాదన 1000 కోట్లు. ఇక కార్మికుల శ్రమ దోచుకున్న శంకర్ నారాయణ, రోజా ఇలాకాలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి బేరం. ఇక కడప జిల్లాలో 3500 ఎకరాల ఆక్రమణ అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వెనకబడింది, ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్, 4 స్టార్లు దక్కిన బడులు తక్కువే, ఎక్కువగా 2-3 స్టార్లకే పరిమితమయ్యాయి. ఏకంగా 398 బడులకు 0 స్టార్ రేటింగ్ వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే సర్కార్ స్కూళ్లలో సదుపాయాలేమి, అంతంత మాత్రంగానే అభ్యసన ఫలితాలు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో దీన స్థితిలోకి పాఠశాలలు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం, సిరియా స్వాధీనం తర్వాత డమాస్కస్లో తిరుగుబాటుదారుల సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పిక్చర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సిరియా రెబల్స్ వశమైనట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, మరొక చూద్దాం. ఆర్ఓఆర్ అప్పీల బాధ్యత మళ్ళీ ఆర్డీఓలకే. జిల్లా రెవెన్యూ అధికారులపై భారం పెరుగుతున్నందునే ఇక ఇతర బాధ్యతలతో అప్పీలను పట్టించుకొని వైనం ఆ అధికారాన్ని వారి నుంచి తప్పించాలని కూడా రెవెన్యూ యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సైబర్ నేరాలకు చెక్, జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, ఎస్పీల గ్రీవెన్స్లో ఫిర్యాదుల పరిష్కారం, అదేవిధంగా ప్రజల అవగాహనకు విస్తృత ప్రచారం, ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు. మరొక చూస్తే రక్తదారులు రక్తసిక్తం, 2 ప్రమాదాల్లో 7 దుర్మరణం. మనం ఇంతకుముందు కూడా న్యూస్ పేపర్స్లో చూసాం. మరొక హెడ్లైన్ చూస్తే వెలుగు న్యూస్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్ చూస్తే మా పాలసీ ప్రజాస్వామ్యం. అయితే సమగ్ర కులగణన చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్ను నిర్వహించే మొదటి నగరంగా దేశంలోనే హైదరాబాద్ రికార్డు సృష్టించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో సమగ్ర కులగణన కూడా చేపట్టుకున్నామని వెల్లడించారు. ఇదంతా రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోనే సాధ్యమైందని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నెక్స్ట్, అసెంబ్లీలో సర్కార్ వైఫల్యాలను ఎండగడతాం, 30 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, పాయల్ శంకర్. ఇక అసెంబ్లీ ఆవరణలో బీజేపీ మీటింగ్, 5 ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఇక ఆ సమావేశంలో అయితే 30 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి అన్నట్టు పాయల్ శంకర్ అయితే కూడా వెల్లడించడం జరిగింది. మీ ఇంటికే మీ సేవ. ఇక్కడ చూస్తే రైతులకు రుణాల చెక్కులు అందజేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. ఇక మీ సేవ అనేది కూడా మీ ఇంటికే వస్తుంది అంటూ కూడా ప్రజలకైతే కూడా ఆయన వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే చర్చలు సమగ్రంగా జరగాలి, అసెంబ్లీ సెషన్పై స్పీకర్ చైర్మన్ మీటింగ్, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ డీజీపీ సిపి హాజరై. ఇక కొత్త ఎమ్మెల్యేలను పోలీసులు గుర్తించడం లేదన్న మంత్రి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇయాల్టీ నుంచి అసెంబ్లీ, ఈసారైనా కేసీఆర్ వస్తారా? అందరిలో కూడా ఈ సందేహం అయితే నెలకొంది. అసెంబ్లీకి ఈసారైనా మాజీ సీఎం ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారా రారా అన్న చర్చ అయితే మళ్ళీ మొదలైంది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని కూడా కేసీఆర్ ను పదే సీఎం రేవంత్ ఆహ్వానిస్తున్నారు. అయితే ఈసారైనా కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ అయితే కూడా మరి అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ అయితే విస్తృతంగా కొనసాగుతుంది. ఇక్కడ చూస్తే నేడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ. ఇక 1,00,000 మందితో ఆవిష్కరించనున్న సీఎం. సెక్రటేరియట్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న రేవంత్, పొంగులెట్టి వెంకటరెడ్డి, అదేవిధంగా మహేష్ గౌడ్. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు. ఇక్కడ చూస్తే రెవెన్యూ శాఖ పునరుద్ధరణలో భాగమవుతాం, కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తాం, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటన. ఇక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక. మరొక న్యూస్ పేపర్ తీసుకుంటే దిశలో చూస్తే ధరణి దింపుడు కళ్ళమే, 45% మంది రైతులకు ఇక్కట్లు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఏం జరిగింది? కొత్తగా వచ్చే భూ పోర్టల్ ఎలా ఉండాలి? ఇక చూస్తే అధ్యక్ష, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి అయితే కూడా మొత్తంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకైతే కూడా
అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక సభ ముందుకు 5 ఆర్డినెన్స్లు, మధ్యాహ్నం బీఏసీ సమావేశం, ఇక సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూడా క్లారిటీ, ఏడాది పాలనపై వివరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్, బిల్లులతో పాటు సభలో వ్యవహరించాల్సిన అంశాలపై కూడా దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సబ్జెక్టుల వారీగా సభ్యులకు కేటాయింపు, టీపీసీసీ సూచనతో సర్కార్ టేకప్, ప్రత్యక్ష లేదా జూమ్లో నిర్వహణకు ఛాన్స్, ఇక సభలో ప్రసంగించే సభ్యుల లిస్టు కూడా రెడీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూస్తే సంక్రాంతిలోపే వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే ధరణి స్థానంలో కొత్త యాప్, కొత్త చట్టం అమల్లోకి అయితే తీసుకొస్తుంది ప్రభుత్వం. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్కు కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓడిన బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగడం లేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలన చేశారు అంటూ కూడా మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. ఇక చూస్తే అపురూపం నేడు ఆవిష్కృతం, సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లయితే కూడా పూర్తయ్యాయి. 1,00,000 మంది మహిళలు హాజరు, ఏడాది ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు, అలరించనున్న డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్, అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు. డిసెంబర్ 9 సెంటిమెంట్గా అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రయారిటీ ఇస్తున్న కాంగ్రెస్ ఇదే రోజున ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా డిసెంబర్ 9 అయితే కూడా మరి సర్కార్ ఒక సెంటిమెంట్ డేగా అయితే భావిస్తోంది. గతేడాది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, అదేవిధంగా తాజాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరగబోతోంది. ఇక చూస్తే ఒక్కరోజే 7,592 కోట్ల పెట్టుబడులు, 41,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్. ఇక రైతులకు మెరుగైన సేవల కోసం ప్రత్యేక యాప్, తక్కువ ధరకే ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్టుగా కూడా 3 గ్రామాలు అయితే తీసుకోవడం జరిగింది. 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు, అదేవిధంగా చూస్తే T5 సేవలు ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్ బాబు. ఇక చూస్తే రెబల్స్ చేతికి సిరియా రాజధాని డమాస్కస్ ను కైవసం చేసుకున్న HTS గ్రూప్ ఇక సంబరాలు అయితే చేసుకుంటున్నారు. రష్యాకు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ముగిసిన 5 దశాబ్దాల అసద్ కుటుంబ పాలన, ఇక సిరియాకు విముక్తి లభించింది అంటూ కూడా రెబల్స్ అయితే ప్రకటించారు. ఇక చూస్తే రాముడి భూములు కబ్జా వీడేదెప్పుడు, పేర్లు రికార్డులు మార్చి ఆక్రమించిన అక్రమార్కులు, ఆ స్థలాల్లో ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్లు, వాణిజ్య నిర్మాణాలు. 2 ఏళ్ల క్రితమే త్రిసభ్య కమిటీ నివేదిక, దేవరయాంజల్పై హైడ్రా దృష్టి సారించాలనే డిమాండ్ అయితే వినిపిస్తోంది. సీతారామచంద్ర స్వామి ఆలయం పేరిట 1350 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తే మంచు ఫ్యామిలీలో గొడవలు, మోహన్ బాబు మనోజ్ మధ్య ఘర్షణ, గాయతో ఆసుపత్రికి, మనోజ్ డయల్ 100కు తండ్రి కొడుకులు ఫోన్, అసత్య ప్రచారాలు నమ్మొద్దు అంటూ కూడా మోహన్ బాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. మరొక చూస్తే పుర్రె కోసం యువకుడి హత్య, క్షుద్ర పూజలు చేస్తే కోట్లు వస్తాయని దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఇక తలను తీసుకెళ్లి మొండాన్ని పడేశారు. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలకు ప్లాన్, ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మరొక చూస్తే సంజీవ్ భట్ నిర్దోషి, మాజీ ఐపీఎస్కు క్లీన్ చిట్. ఇక 1997 కస్టోడియల్ టార్చర్ కేసులో గుజరాత్లోని పోర్బందర్ కోర్టు కీలక తీర్పు. మరొక చూస్తే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి, లగచర్ల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ మండలి వేదికగా ప్రతి అంశంపై గొంతు విప్పాలి, మూసి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం నేరం, తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానికి. ఇక ఫిబ్రవరిలో పార్టీ బహిరంగ సభ, పార్టీ కమిటీలు, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ అయితే కూడా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. చూశారు కదండి, ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని మెయిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.